యేసు రక్తమే జయం పరిచర్య ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలంలో మీ అందరికీ శుభములు కలుగునుగాక. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపంలోను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని ఒప్పుకుని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ భూమి మీద ఏ ఒక్కరు కూడా పవిత్రులు కానే కారు. అనగా నాలో పాపము లేదు, నేను పాపము చెయ్యడం లేదు అని ఎవరైనా చెప్తున్నారంటే అది పుట్టి మాటే. భూమి మీద ఏ శరీరంలో ఉన్నంత కాలము ఎవ్వరు కూడా పవిత్రులు కానే కారు. కనుక ఈ లోకంలో పాపం అనే మాలిన్యంతో నిండి ఉంటుంది. మనకు తెలియకుండానే ఈ లోక మాలిన్యం మన ఆత్మకు ఎటో ఒక రూపంలో అంటుకుంటుంది. ఎంత జాగ్రత్తగా జీవిస్తున్నానా కావాలని చేయకపోయినా ఈ లోక మాలిన్యం పాపం ఎక్కడో ఒక చోట మన ఆత్మను పట్టి పీడిస్తూ ఉంటుంది. మన ఆత్మను దేవుని వాక్యముతో అంటే ఆయన రక్తముతో ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి. నాయందు నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో, తెలుసో తెలియకో ఈరోజు ఏదైనా పాపము నా ద్వారా జరిగిందేమో, అయ్యా నీకు ఇష్టం లేని తలంపు, నీకు ఇష్టం లేని మాట నేను మాట్లాడనేమో ప్రభువా, నన్ను దయతో క్షమించి నీ రక్తంలో కడగండి, నన్ను పవిత్ర పరచండి అని ప్రతిదినము నీవు రాత్రి నిద్రకు చేరుకోక మునుపే ఆయన చెంత చేరి నిన్ను నీవు సమర్పించబడను. అప్పుడే నీ పాపము అన్నింటినీ దేవుడు క్షమిస్తారు. తెలిసి తెలియక ఏదైనా నీ వల్ల జరిగిన ఆ పొరపాటును దేవుడు క్షమించి నిన్ను శుద్ధినిగా చేస్తాడు. ప్రతిరోజు దేవుని యొక్క క్షమాపణ పొందుకొని దేవునితో సమాధానం కలిగి జీవించే జీవితం ఎంత ధన్యకరము. ఇటువంటి జీవితం కొరకు నీవు ఆయన వద్ద ప్రార్థించి పొందుకోవాలి. మనము పాపములో పుట్టిన వారము, మనలో పాపం అన్నది లేదు అని మనం ఎప్పుడు కూడా చెప్పలేము. ఏ ఒక్కరు కూడా నీతిపరులు కారు. మనమందరము అనీతిమంతులమే. నీతిమంతుడైన ఆ పవిత్ర దేవుని చేరుకోవడానికైన అర్హత మనం పవిత్రుగా కావాలని ఆయన ఆశిస్తున్నాడు. ఆ పవిత్రత దేని వలన నీకు నాకు కలుగుతుంది? మనం చేస్తున్న పొరపాట్లను ఆయన చెంత పశ్చాత్తాప హృదయముతో మరుగు చెయ్యక ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే ఆయన కనికరాన్ని మనం పొందుకొని పరిశుద్ధపరచబడతాం. ఆ పరిశుద్ధ దేవుని దర్శించడానికి, ఆయన స్వరం వినడానికి, ఆయనతో మనం జీవించడానికి, ఆ పరిశుద్ధ మార్గములో మనం నడవాలని మనం సమర్పించుకుందాం. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలు మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.